భాగ్యనగరం ఉడతా హైదరాబాద్ అనిపించుకుంటోంది. 2 దినాలుగా ఎవర్ని కదిలిచ్చినా డ్రగ్స్ ముచ్చట్లే. ఈ నగరానికి ఏమైంది? ఓవైపు కాలుష్యం, ఇంకోవైపు మత్తుమందు. ఎవరు నోరు మీద ప్రేమ్. ఈ విపరీత పరిణామాలకు తప్పదు భారీ మూల్యం అని సోషల్ మీడియాలా, మెయిన్ స్ట్రీమ్ మీడియాలా ఒక్కటే చర్చ. నిజమే, హైదరాబాద్ డ్రగ్స్ కు అడ్డా అని చాలాసార్లే ప్రూవ్ అయింది. అమాస్కోసారి, పున్నానికోసారి యాడ్నో భారీగా మత్తుమందు పట్టుబడ్డట్టు కాస్త హడావుడి జరుగుతుంది. తర్వాత అంతా గప్చుప్. అసలు ఆ కేసులు ఏమైతున్నాయి? డ్రగ్ అడిక్టర్ సంగతి ఏం చేస్తున్నారు? కేసుల లింకులున్న ప్రముఖులను ఏం చేస్తున్నారు? ఇవేవి బయటకి కనపడవు. ఇది వ్యవస్థ లోపమా లేక అధికారుల నిర్లక్ష్యమా? డ్రగ్స్ మాఫియా స్ట్రాంగ్ అయి కేసులు వీక్ అవుతున్న పరిస్థితులపై V6 స్పాట్లైట్. హైదరాబాద్ లో మళ్ళోసారి డ్రగ్ రాకెట్ గుట్టురట్టు. భారీగా పట్టుబడ్డ మత్తు పదార్థాలు, మాఫియాతో బయటపడ్డ ప్రముఖుల లింకులు, ఇండస్ట్రీలో ఓ బడా నిర్మాతకు లింకులు. డ్రగ్స్ దంతా బయటపడ్డ ప్రతిసారి కామన్ గా కనిపించే బ్రేకింగ్ అండ్ షాకింగ్ పాయింట్స్ ఇవి. కానీ ఆ బడా నిర్మాత ఎవరో, ప్రముఖులెవరో ఎవ్వరి పేరు బయటికి రాదు. అరెస్ట్ అయ్యేది బ్రోకర్లు, సప్లయర్లు. మీడియాకు చూపెట్టేది ఆ మొహాన్లే. ఆ హడావిడి తగ్గిందో లేదో ఫినిష్, కేస్ క్లోజ్. ఎందుకట్లా? అధికారులు లాలూచి పడుతున్నారా? కావాలని కేసులను నీరుగారుస్తున్నారా? అసలేం జరుగుతోంది? హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ మారుతున్నదా? డ్రగ్స్ అడ్డాన్న ముద్ర స్థిరపడిపోతున్నదా? అంతర్జాతీయ ఖ్యాతి సంగతేమో కానీ సిటీలో సేఫ్టీ ఎక్కడుందన్న డౌట్స్ వస్తున్నాయి. పోలీసులు బయటపెట్టిన లెక్కల ప్రకారం చూసుకున్నా ఈ నగరం ఏమైతుందన్న టెన్షన్ సిటీ జనంలో ఎక్కువైతున్నది. 2 రోజుల కింద ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ టాస్క్ ఫోర్స్ జైంట్ ఆపరేషన్లా దిమ్మ తిరిగే వాస్తవాలు వెలుగు చూసినాయి. మొన్న 3, నిన్న 4 నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి కీలకమైన సమాచారాన్ని, డేటాను కలెక్ట్ చేశారు. అంతా బానే ఉంది. మళ్ళా కేసుల పురోగతి ఏది? పట్టుబడ్డ నిందితులల్లా ఫారినర్లు, డ్రగ్ ప్లెడర్స్ తప్ప అసలు డాన్ లేడున్నారు. సిటీలో పలు ఇంటర్నేషనల్ స్కూల్స్, ఇంజనీరింగ్ కాలేజీలలో లిస్టులు వెల్లడించారు. పట్టుబడ్డ నిందితుల దగ్గర నుంచి సుమారు 1200 మంది డ్రగ్స్ వినియోగదారుల పేర్లను తెలుసుకున్నట్టు ప్రకటించారు. పర్టికులర్లీ హైదరాబాద్ సిటీలో ఏదైతే సింథటిక్ డ్రగ్స్ LSD కానీ, MDMA కానీ మరియు రెగ్యులర్ అయిన ఈ కోకేన్ పైన టైం టు టైం చాలా ఫోకస్డ్గా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడం జరిగింది. హైదరాబాద్లో ముఖ్యంగా ఈ కోకేన్, ఇవి LSDs, ఈ నైజీరియన్ నేషనల్స్ చాలా వాళ్ళు లాటిన్ అమెరికన్ కంట్రీస్ నుంచి ఒక ఆర్గనైజ్ క్రైమ్ లాగా వాళ్ళు తెచ్చేవాళ్ళు, ఇక్కడ సప్లయర్సు, ఇక్కడ సేల్ చేసేవాళ్ళు, ఇట్లా ఒక సిండికేట్కి ఏర్పడి ఈ యొక్క డ్రగ్ని హైదరాబాద్లో సప్లై చేయడం జరుగుతుంది, అమ్మడం జరుగుతుంది. ఈ ప్రాసెస్లో మేము ఒక హైదరాబాద్లో 12 మెంబర్ నైజీరియన్ వాళ్ళు ఇప్పటివరకు పీడీ యాక్ట్లో పంపించడం జరిగింది. వీళ్ళందరినీ కూడా మన సిపి గారు ఏంటంటే ఆ ఒక్క కేసు పట్టుకున్నంత వరకే కాదు, ఆ యొక్క సోర్స్ వరకు వెళ్ళి సోర్స్ని కూడా మనం కేసులో బుక్ చేసి సోర్స్ని మనం దీంట్లో పీడీ యాక్ట్లో పెట్టినప్పుడు ఆ సోర్స్ ఏదైతే కట్ అవుతుందో అప్పుడు దీన్ని ఆపడానికి స్కోప్ ఎక్కువ ఉంటుందన్న ఉద్దేశంతో ఈ కేసు చాలా స్ప్రెడ్ అవుతుందా, చాలామంది ఇన్వాల్వ్ ఉన్నారు కాబట్టి ఈ ఇన్వెస్టిగేషన్ ఒక సెపరేట్ టీమ్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఆ టీం భాగంగా ES సూర్యాపేట్ సీలం శ్రీనివాసరావు, అదే ప్రకారం ఇన్స్పెక్టర్ హైదరాబాద్ ఎన్ఫోర్స్మెంట్ శ్రీనివాసరావు, ఈ 2 మెంబర్స్కి ఒక టీమ్ ఫామ్ చేసి ఇన్వెస్టిగేషన్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఈ 3 ఎవరు నిన్న అరెస్ట్ చేసాము, వాళ్ళకి నిన్న నైట్ జ్యుడిషియల్ రిమాండ్కి పంపడం జరిగింది. ఒక్కసారి SIT ఫామ్ అయిన తర్వాత ఆల్రెడీ ఫోన్స్కి కూడా అనాలిసిస్ కోసం పంపడం జరిగినాయి. ఫర్దర్ డెవలప్మెంట్ ఒక 2 రోజుల్లో మీకే మళ్ళీ చెప్పడం జరుగుతుంది. 20 దినాలల్లా 136 మందికి డ్రగ్స్ అందినట్టు ఎన్ఫోర్స్మెంట్ అధికారులు చెప్తున్నారు. ద్రవ్యాలపై ప్రత్యేక నిఘా కూడా ఏర్పడటం జరిగింది. మరి ఈ మధ్యకాలంలో వస్తున్న ఇన్పుట్స్ దృష్టిలో పెట్టుకుని కూడా అన్ని చర్యలు కూడా చేపట్టాలని కూడా ఒక స్పెషల్ టీంను కూడా ఒక జోనల్ లెవెల్లో కానీ లేకపోతే పోలీస్ స్టేషన్ లెవెల్లో కానీ ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయించుకోవడం జరిగింది. ఈ మధ్యకాలంలో నైజీరియన్స్ బయట నుంచి, గోవా నుంచి తీసుకొస్తున్నారనేది ఒక విషయం అయితే,
అదే కాకుండా గాంజా ఒరిస్సా నుంచి విశాఖపట్నం నుంచి కూడా వస్తుందనేది కూడా ఇన్ఫర్మేషన్. దానిపై ఇక్కడ ఎక్కడెక్కడికి వస్తుందనేది కూడా ప్రత్యేక నిఘా కూడా ఏర్పాటు చేయడం చేసి చాలా కేసులు టాస్క్ ఫోర్స్, హైదరాబాద్ సిటీ టాస్క్ ఫోర్స్ కూడా చాలా కేసెస్ నమోదు చేయడం జరిగింది. వారిపై అంటే రెగ్యులర్గా అంటే రిపీట్ అఫెండర్స్ ఎవరెవరో కూడా వాళ్ళను గ్రహించిన తర్వాత వారిపై పీడీ యాక్ట్ కేసు ప్రపోజల్స్ కూడా పంపించడం అనేది, అటువంటి పీడీ యాక్ట్లు కూడా వేయడం అనేది జరుగుతుంది. కెల్విన్ మాస్కెరాన్స్ తో పాటు అబ్దుల్ వహాబ్, అబ్దుల్ ఖుద్దూస్ పట్టుబడ్డారు. ఇల్లంతా ఎంఎన్సీ కంపెనీలలా ఉన్నత హోదాలో ఉండేటోళ్లు. తర్వాత పట్టుబడ్డ 4 నిందితులు ఐటీ ఉద్యోగులు. దీంతో ఐటీ కంపెనీలు, స్టార్ హోటళ్లు, క్లబ్బుల పేర్లతో పాటు ఇంటర్నేషనల్ స్కూల్స్ పేర్లు బయటికి రావడంతో కలకలం రేగింది. కానీ కేసును విచారించే కొద్దీ లింకులన్నీ తెగిపోతున్నాయి. వందలు, వేలలో ఉన్నారన్న బాధితుల సంఖ్య ఎక్కడ అఫీషియల్ గా ప్రకటించలే. కనీసం వాళ్ళెక్కడున్నా డి అడిక్షన్ సెంటర్లకు పంపి కౌన్సిలింగ్ ఇప్పించడో ఏదో ఒకటి చేయాలి కదా. అసలు ఇది నిజమా గాలివార్త తెలియనంత డైలమాలో పడేశారు అధికారులు. అధికారుల ప్రకటనతోని వందలాది మంది తల్లిదండ్రులు టెన్షన్ పడుతున్నారు. ఆళ్లకు సమాధానం ఎవరు చెప్పాలి? ఇక ఇంటర్నేషనల్ స్కూళ్లు, ఇంజనీరింగ్ కాలేజీలలో డ్రగ్ అడిక్టర్స్ ఉన్నాయన్న అధికారులు, కానీ ఏ ఇంటర్నేషనల్ స్కూల్కు, కాలేజీలకు నోటీసులు పంపారో చెప్పే నాదుడే లేడు. అసలు ఈ లీకు వార్తతోని ఏం సాధించాలనుకునేది తెలియక తల్లిదండ్రులు, స్కూల్, కాలేజీ యాజమాన్యాలు టెన్షన్ పడుతున్నాయంట. ఈ డ్రగ్స్ ఫోబియా ఎట్లా వాకిందంటే ఇన్ని దినాలు పిల్లలను పట్టించుకొని తల్లిదండ్రులు కూడా కార్పొరేట్ స్కూళ్లకు పోయే పిల్లల స్కూల్ బ్యాగులు, వాళ్ల యాక్టివిటీస్ చెక్ చేస్తున్నారంటే ఎంత భయం పుట్టించిందో చూడండి. నిజానికి డ్రగ్స్ రాకెట్ మూలాలు ఎక్కడుంటాయో నిఘా వర్గాలు ట్రై చేస్తే తెలుస్తుందంటున్నారు. అసలు సిటీ పోలీసులే గట్టిగా నిఘా పెడితే ఎక్కడెక్కడ అడ్డాలున్నాయో ఈజీగా తెలుసుకోవచ్చు అంటున్నారు. అవన్నీ వదిలేసి ఈ ప్రచారాలు, లీకులతో ఏం సాధిస్తారని క్వశ్చన్ చేస్తున్నారు జనం. ఇక డ్రగ్స్ రాకెట్ల ఇండస్ట్రీ ప్రముఖులు, వీవీఐపీల ఇన్వాల్వ్మెంట్ గురించి చెప్పారు అధికారులు. మళ్ళా వాళ్ల పేర్లు బయట పెట్టడానికి ఏమి ఇబ్బందన్న విమర్శలు కూడున్నాయి. అంటే ప్రముఖుల నుంచి ఒత్తిళ్లున్నాయా, లేకపోతే కావాలనే కేసును నీరుగారుస్తున్నారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రెండేళ్లల్లా 32 కేసులు నమోదు. ఎంక్వైరీ పూర్తి చేసింది 2 కేసులల్లా. అధికార యంత్రాంగం చెప్పిన లెక్కే ఇది. మిగతా కేసులు అన్నిట్లా లింకులు తెగిపోయినాయి. అరెస్టులేవీ నిలవడలే, పెట్టిన కేసులేవీ కొలిక్కి రాలే. ఇది డ్రగ్స్ కేసుల పురోగతి. ఏటికేడు డ్రగ్స్ మాఫియా ఊడలు సిటీల దిగుతుంటే అధికారులేమో 3-4 కేసులతోని హడావిడి చేసి వదిలేస్తున్నారు. అసలు డ్రగ్స్ ను అరికట్టే వ్యవస్థ మన దగ్గర ఉన్నదా? ఉన్నా నిద్రపోతుందా? ఇట్లయితే హైదరాబాద్ అంతర్జాతీయ నగరాల జాబితాల చేరేటిదెప్పుడు? సిటీలో విచ్చలవిడిగా అమ్మే ముఠాలు, వాటి కోసం వెంపర్లాడే బానిసలు సిటీలో ప్రతి మూల కనిపిస్తారు. ఎన్నోసార్లు డ్రగ్స్ ముఠాలకు ముఠాలే పట్టుబడ్డాయి. అడిక్టర్స్ ని ఆన్లైన్లోకి ఎక్కించి పార్సిల్ సర్వీస్ తోని మత్తులో ముంచుతున్నాయి. రీసెంట్ గా బయటపడ్డ డ్రగ్స్ ముఠాతోని అధికారులకే మైండ్ బ్లాంక్ అయ్యే నిజాలు వెలుగులోకొచ్చినాయి. ఈ మధ్యకాలంలో కళాశాలలో విద్యార్థులు డ్రగ్ అడిక్ట్ కావడం, అలాగే సిగరెట్ స్మోకింగ్ అలర్ట్ కావడం, ఇవన్నీ ప్రధానంగా చాలామంది అనుకునేది, అపోహపడేది ఏమిటంటే వాళ్ళకు కేవలం అందుబాటులో ఉన్నాయి కాబట్టి వాళ్ళు అలాంటి పనులు చేస్తున్నారు అనుకుంటారు. కానీ నిజానికి ఇలాంటి అలవాటైన పిల్లల్ని మనం గమనిస్తే వాళ్ళకి పుట్టుకతోటే కొన్ని యాంగ్జైటీ ఇష్యూస్ ఉంటాయి అండ్ యాంగర్ ఇష్యూస్ ఉంటాయి. ఏ పిల్లవాడైతే విపరీతమైన యాంగ్జైటీ ఎక్స్పీరియన్స్ అవుతాడో, యాంగర్ ఇష్యూస్ ఎక్స్పీరియన్స్ అవుతాడో, ఆ ఇష్యూస్ వల్ల దే వాంట్ సమ్ కోపింగ్ మెకానిజం టు కమ్అట్ ఆఫ్ దిస్ ఇష్యూ. కాబట్టి ఈ యాంగ్జైటీని తగ్గించే మందే ఉంది, ఈ యాంగ్జైటీ తగ్గించే పనులు ఏమైనా ఉన్నాయా, అవకాశాలు ఏమున్నాయా అని వెతికి చివరికి ఇవి యాక్సెసిబుల్ అయినప్పుడు మిత్రుల సజెషన్ వల్లనో, లేదు నెట్ ద్వారా బ్రౌజ్ చేయడమనో, లేకుంటే సినిమాలో ఇట్లాంటి ప్రెషర్ ఎక్స్పీరియన్స్ అయినప్పుడు ఫలానా హీరో డ్రగ్ తీసుకున్నాడు కాబట్టి తీసుకుంటే బాగుంటుంది అని
ఒక ఎక్స్పెరిమెంట్ థాట్ తోటి, ఒక అడ్వెంచరింగ్ థాట్ తోటి పిల్లలు స్టార్ట్ చేస్తారు. చాక్లెట్లు, క్యాప్సూల్స్, స్ట్రిప్స్ లాంటి వాటిలో మిల్లీగ్రామ్స్ మోతాదులో అందిస్తున్న LSD, లిసర్జిక్ యాసిడ్, డైథాల్మైడ్ అనే డ్రగ్ ని తీసుకుంటే 30 నుంచి 40 నిమిషాల్లో మత్తులో జారుకుంటారంట. దాని ప్రభావం 8 నుంచి 12 గంటల దాకుంటుందని చెప్తున్నారు. ఇక MDMA అనే మరో రకం డ్రగ్ ని టాబ్లెట్స్, క్యాప్సూల్స్ రూపంలో అమ్ముతున్నారు. ఇదేసుకున్న అరగంట తర్వాత మత్తులో జారుకుంటారంట. 6-7 గంటలు దీని ప్రభావం మనుషుల మీద ఉంటుంది. ఈ MDMA అట్లాగే LSD అట్లాగే యాంఫెటైన్, సో ఇవన్నీ కూడా సింథటిక్ డ్రగ్స్. సో ఈ విధంగా యూత్ మరియు అట్లాగే స్టూడెంట్స్ కానీ ఇంకొందరు రెగ్యులర్గా దీనికి అడిక్ట్ అయిన వాళ్ళు ఏదో ఒక విధంగా ఈ ఆల్కహాల్ కాకుండా ఈ డ్రగ్స్కి అలవాటైపోయి దాని నుంచి బయటపడలేక వాళ్ళ ఇండివిజువల్గా ఏదైతే హెల్త్ పాడు చేసుకోవడమే కాకుండా ఫ్యామిలీ కూడా డిస్టర్బ్ అయ్యి అండ్ ఈ డ్రగ్స్ ద్వారా సోషల్ ప్రాబ్లమ్స్ లైక్ క్రైమ్ రేట్ అనేది ఇంక్రీజ్ కావడము. యూత్ టార్గెట్ గా రెచ్చిపోతున్న డ్రగ్స్ ముఠాకు అడ్డుకట్టేసుడు అంత ఈజీ కాదని అధికారులే చెప్తున్నారు. ఖరీదైన ఫోన్లు, గాడ్జెట్లు, బండ్లు, టూర్లు అమ్మాయిలను ఎరగా చేస్తున్నారంట. పవర్ఫుల్ గా ఉండాల్సిన యువత మత్తుమందులో తూలిపోతా ఉంది. మరి ఈ యువతలోనే స్పెసిఫిక్ గా ఎందుకు ఇలాంటి బానిసత్వం వస్తుందని చూస్తే, మొట్టమొదటిది యువతలో ఒక రకమైన క్యూరియాసిటీ ఉంటుంది వాళ్ళకు. అంటే ఏదో ఎక్స్పెరిమెంట్ చేయాలి, ఏదో కొత్తదనం కోరుకుంటారు. రొటీన్ నచ్చదు, ఏదైనా సరే దాన్ని ఎక్స్ప్లోర్ చేయాలి, కొత్తది టేస్ట్ చేయాలి, చూడాలి అనే తపన వాళ్ళలో చాలా ఉంటుంది. రెండవది కరేజ్, అంటే వాళ్ళు ఏ రిస్క్కి కూడా భయపడరు, అసలు వాళ్ళకు భయం అనేది ఉండదు. ఏదైనా సరే చేసి చూడాల్సిందే అనే ఒక రకమైన ధైర్యం. అది మంచికి వాడుకుంటే మంచిదే, కానీ ఇలాంటి రిస్కీ బిహేవియర్లో కూడా వాళ్ళు చాలాసార్లు ధైర్యాన్ని చూపిస్తుంటారు. మూడవది మేము చూసినట్టయితే చాలామంది యూత్లో గమనించేది కేర్లెస్నెస్ అనేది చాలా ఉంటుంది. అంటే దాని కేర్లెస్నెస్ అనొచ్చా, ఇమ్మెచ్యూరిటీ అనొచ్చా తెలియదు, కానీ మనము సైకలాజికల్గా చూసినట్టయితే బ్రెయిన్లో అంటే మెదడులో ఒక భాగమైన ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్, ఇది జడ్జ్మెంట్కి సంబంధించిన మెచ్యూరిటీ. అయితే పిల్లల్లో 20 సంవత్సరాలు వస్తే కానీ అది మెచ్యూర్ అవ్వదు. అందుకే పిల్లలు ఒక రకమైన జడ్జ్మెంట్ని కోల్పోతారు. అంటే మంచి చెడు విచక్షణ జ్ఞానం వాళ్ళకు తెలియకుండా పోతుంది. ముఖ్యంగా సిటీ అవుట్స్కట్స్ లో ఉండే ఇంజనీరింగ్, టెక్నికల్ కాలేజీ స్టూడెంట్స్ కు డ్రగ్ మాఫియా కూరలలో చిక్కుకున్నదంట. యువతకు డ్రగ్ అడిక్షన్ అంటించేందుకు ముందు ఫ్రీ డోస్ల పేరుతో 2-3 సార్లు తక్కువ మోతాదులోనే లిక్విడ్, డ్రాప్స్, డాట్స్ రూపంలో ఇచ్చి మత్తులో ముంచుతున్నారు మాయగాళ్లు. వాటికి అలవాటు పడ్డాక అడిగినంత సమర్పించుకొని కొనుక్కుంటున్నారు. జేబుల పైసలు లేకపోతే దొంగతనాలు, హత్యలు చేయనికి కూడా వెనకాడతలేరు పిల్లలు. పాన్ షాపులు, కిరాణా షాపులు, జ్యూస్, ఐస్ క్రీమ్ పార్లర్లు కూడా ఈ డ్రగ్స్ ముఠాలకు కేంద్రంగా మారినాయంటే పరిస్థితి ఎట్లుందో చూడండి. టాయిలెట్లు, స్మోకింగ్ జోన్స్, పార్కింగ్ స్లాట్లు డ్రగ్ ఎక్స్చేంజ్ కు డార్క్ స్పాట్లుగా మారినాయి అంటున్నారు. సిటీల మూతపడ్డ కెమికల్ ఫ్యాక్టరీలు డ్రగ్స్ తయారీకి కేంద్రంగా మారినాయంట. కెమికల్ ఫార్ములాలు తెలిసిన కొంతమంది నార్కోటిక్ సైంటిస్టులే వీటిని తయారు చేస్తున్నారని టాక్. గత 5 ఏళ్లలో ఒక్క హైదరాబాద్లోనే మొత్తం 1000 కిలోల మత్తు పదార్థాలను అధికారులు వివిధ సందర్భాల్లో సీజ్ చేశారని లెక్కలు చెబుతున్నాయి. ఎడ్యుకేషన్, విజిట్ వీసాలతో సిటీకొచ్చే నైజీరియన్లు డ్రగ్స్ మాఫియాలను లీడ్ చేస్తున్నట్టు చెప్తున్నారు. అది యూత్ కు మంచి మజానిస్తున్నది. దీనికి డబ్బులున్న వాళ్ళు డెఫినెట్గా, బాగా డబ్బులున్న వాళ్ళు డెఫినెట్గా తమ పిల్లల్ని మంచి డబ్బులు ఇస్తున్నాం, మంచి కార్పొరేట్ స్కూల్లో జాయిన్ చేస్తున్నాం, వాడికి చేతి నిండా పుష్కలంగా డబ్బులు ఇస్తున్నాం అనేది ఒకసారి ఆలోచన చేసుకొని, మనం డబ్బులు ఇస్తున్నాం రైటే, ఇవ్వాలా, ఎంతవరకు సద్వినియోగం చేసుకునేంతవరకు. సో అది చెకింగ్ లేని దానివల్ల ఈ పిల్లలు, ఇప్పుడు కార్పొరేట్ స్కూళ్ళలో చదివే పిల్లలు ఈ సినిమాలలోకి వచ్చేటువంటి వాళ్ళు దీని అలవాట్లకు మోజుపడి అలవాట్లకు లోనై తమ జీవితాన్ని, భవిష్యత్తుని నాశనం చేసుకుంటున్నారు. విదేశాలలో కూడా డ్రగ్స్ కు మంచి డిమాండ్ ఉండడంతోనే ఇక్కడి నుంచే సప్లై చేసేందుకు సిటీ యూత్ నే వాడుకుంటుందంట డ్రగ్ మాఫియా. దొరికితే పోయేది వాళ్ల కెరీరే. ముఠా గుట్టు మాత్రం బయటకు రాదు. అసలు సూత్రధారులు ఎవరన్నది తెలిసే ఛాన్సే లేదు. డ్రగ్స్ కేసులలో రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడితే తప్ప కేసులు నిలవడవని అధికారులే చెప్తున్నారు. ఆధారాలు, సాక్ష్యాలు లేకుండా నోటి మాటలు, ఆరోపణలతోని నిఘా పెట్టి అరెస్టు చేసి కేసులు ఫైల్ చేసుడనేది అంత ఈజీ కాదన్నది అధికారుల వెర్షన్.
గత 2 ఏళ్లలో హైదరాబాద్లో 32 డ్రగ్స్ కేసులు నమోదయ్యాయని లెక్కలు చెప్తున్నాయి. అందులో జస్ట్ 2 కేసులే కొలిక్కి వచ్చినాయి. మిగతావన్నీ సరైన సాక్ష్యాలు లేక వీగిపోయినాయి. అధికారులు చెప్పిన లెక్కనే ఇది. ప్రతి కేసులా ఖచ్చితంగా ప్రముఖులుంటారు, కానీ వాళ్ల పేర్లు మాత్రం బయటకు రానివ్వరన్న విమర్శ ఉంది. అయితే ఇవేం డిపార్ట్మెంట్లకు పట్టవు. వ్యవస్థ ఇచ్చిన అలసత్వం ఇదంతా. డ్రగ్స్ కేసులల్లో దొరికేది ఒకరో ఇద్దరు, కానీ పదుల సంఖ్యల సూత్రధారులు పాత్రధారులు ఉన్నట్టు ప్రచారం. వందలు వేలల్లో బానిసలున్నట్టు ప్రచారం చేస్తారు. కానీ 5-6 మందిని మాత్రం ప్రశ్నించినమని రికార్డులల్లో చూపిస్తారు. అసలు డ్రగ్స్ కేసులల్లో ఏంది లీకేజ్ వ్యవహారం? డ్రగ్స్ కేసులలో కథంతా రొటీన్ స్క్రీన్ ప్లేగానే కనిపిస్తుంటుంది. అప్పుడప్పుడు మాత్రం స్టోరీ లైన్ కాస్త మారుతుంటుంది. ప్రతి కథల ఇండస్ట్రీ ప్రముఖుల పాత్ర ఉందన్నది కామన్ పాయింట్. ఈసారి మాత్రం ఏళ్ల మీద లెక్కపెట్టేతన్ని సినిమాలు తీసిన దర్శకుడని క్లూ ఇచ్చారు అధికారులు. అట్లనే ఓ అగ్ర నిర్మాత ఉన్నాడని లీక్ చేశారు. ఆ దర్శకుడు నిర్మాత ఎవరన్నది దాని మీద మీడియాలో సోషల్ మీడియాలో డిబేట్ జరుగుతుంది. ఈ లోపల కేసు నీరుగారిపోతుంది. ఇది కథ. ఇక ఎంఎన్సీ కంపెనీల సీఈఓలు, సాఫ్ట్వేర్ కంపెనీలలో కీలక పోస్టులలో ఉన్నోళ్లు, స్టార్ హోటల్స్ నడిపేటోళ్లకు డ్రగ్ ర్యాకెట్తోని లింకులున్నాయని చాలా మంది ప్రముఖులున్నారని లీకులిచ్చారు అధికారులు. డ్రగ్స్ కేసులలో పోలీసులు చెప్తున్న మాటలలో నిజమేంతన్నది డౌట్ గా మారింది. కావాలనే ప్యానిక్ క్రియేట్ చేస్తున్నారా, లేక అంత హంబక్కేనా? వందలాది మంది స్టూడెంట్స్ డ్రగ్స్ కు బానిసలుగా మారితే వాళ్లను దారిలో పెట్టాల్సిన అవసరం వ్యవస్థకు లేదా? ప్రభుత్వం కూడా డ్రగ్ మాఫియా మీద సీరియస్ గా స్పందించింది. సిట్ తోని ఎంక్వైరీకి ఆదేశించింది. మళ్ళా ఈ కేసును ఎట్లా ముందుకు తీసుకుపోతారన్నది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది. నిజానికి సిటీలో డ్రగ్స్ ఏడ తయారైతున్నాయి, ఏ సెంటర్లో వాడుతున్నారన్నది అధికారులకు తెలియంది కాదు. సిటీ అవుట్స్కట్స్ లో కాలేజీలు, కొన్ని కార్పొరేట్ స్కూళ్ల మీద ఫోకస్ పెడితే చాలా వరకు డ్రగ్స్ రాకెట్ ను అరికట్టొచ్చంటున్నారు. కానీ యంత్రాంగంలోనే లోపాలున్నాయని, కొందరు అధికారులకు డ్రగ్స్ రాకెట్ తోని లింకులున్నాయని, అందుకే ఏ కేసు నిలబడదన్న ఆరోపణలున్నాయి. ఇక హుక్కా సెంటర్లు, రిసార్ట్లు, పబ్బులు, క్లబ్బులు డ్రగ్స్ అడ్డాలన్నది అందరికీ తెలిసిన వాస్తవం. అంటారు తల్లిదండ్రులకు తెలియకుండా చేస్తున్నారని, ఫ్రెండ్స్కు చెప్తారు. ఇది అబద్ధం. తల్లిదండ్రికి తెలియకుండా ఏమీ చేయడానికి లేదు. అంటే బాగా గమనిస్తే తల్లిదండ్రులు ఖచ్చితంగా మానిటర్ చేయొచ్చు, కంట్రోల్ కూడా చేయొచ్చు. అండ్ మూడవది రిహాబిలిటేషన్ అంటాం. మూడవది రిహాబిలిటేషన్ అంటే వాళ్ళకి కౌన్సిలింగ్ ద్వారా, అంటే ఒక్కసారి దాంట్లోకి వెళ్ళిపోయారు, తెలిసి తెలియక ఒక్కసారి అడిక్షన్కి లోనైన తర్వాత వాళ్ళని మనము కౌన్సిలింగ్ ద్వారా కొంత మనము వాళ్ళని నార్మల్ ట్రాక్లోకి తీసుకొని రావచ్చు. దీనికి మంచి థెరపీస్ ఉన్నాయి, మంచి మందులు ఉన్నాయి, వాళ్ళకి కావాల్సిన సహాయం చేయడానికి కూడా మానసిక నిపుణులు ఉన్నారు. కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి అమ్మా నాన్న ఇనిషియేట్ చేసుకోవాలి. స్కూల్లో టీచర్స్ కూడా వాళ్ళని డైవర్ట్ చేస్తే, లేదా వాళ్ళు కూడా కొంత కౌన్సిలింగ్ ఇవ్వగలిగితే ఖచ్చితంగా ఈ అడిక్షన్ అనేది, అంటే యూజ్ టు అబ్యూజ్ అనే సమస్యని మనం ఆపి పిల్లల్లో ఒక మంచి, అంటే కలాం గారు చెప్పినట్టు యువత భూమి మీద, భూమి కింద, భూమి పైన ఎక్కడైనా ఉన్న గొప్ప శక్తి అంటాడు ఆయన. సో అలాంటి శక్తిని మనము నిర్వీర్యం చేయకుండా వాళ్ళని కాపాడుకుందాం. మన భారతదేశానికి ఒక మంచి పౌరులుగా ముందు మనం వాళ్ళని నడుపుకుందాం. సమాజానికి పెను విపత్తుగా మారకముందే మత్తుపై ఉక్కుపాదం మోపాలని డిమాండ్ చేస్తున్నారు సిటీ జనం. మాయదారి డ్రగ్స్ యువతకు పెను ముప్పుగా మారుతున్నాయి. కెరీర్ ని తీర్చిదిద్దుకోవాల్సిన స్టేజ్లా దారి తప్పేలా చేస్తున్నాయి. డ్రగ్ మాఫియాకు సమాజం స్థితిగతులతోని పనిలేదు. వాళ్లకు కావాల్సింది డబ్బులు. అవెట్లొస్తే ఏంది? అందుకే ఎన్ని అడ్డదారులైనా తొక్కుతారు. ఆ రాకెట్ కు కొమ్ముగాసే అధికారులు కూడా ఉంటారు. వ్యవస్థ లోపాలను అడ్డం పెట్టుకుని తప్పించుకుంటుంటారు. నిందితులను కూడా తప్పిస్తారు. కానీ పిల్లలు దారి తప్పకుండా చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రులది, స్కూళ్లు, కాలేజ్లది. ప్రతి స్టూడెంట్ మీద ఫోకస్ పెడితే డ్రగ్ అడిక్షన్ బారిన పడకుండా చూడొచ్చంటున్నారు నిపుణులు. భావి పౌరులను బానిస పౌరులుగా మారకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. ఇది V6 స్పాట్లైట్.